హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎస్క్యూఎల్లో కన్స్ట్రెయిన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎస్క్యూఎల్లో ఎన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి అని డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎస్క్యూఎల్ కన్స్ట్రెయిన్స్. సో అసలు కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటివి? ఎస్క్యూఎల్ కన్స్ట్రెయిన్స్ ఆర్ రూల్స్ అప్లైడ్ టు టేబుల్ కాలమ్స్ టు ఎన్ష్యూర్ డేటా అక్యురసీ, ఇంటిగ్రిటీ అండ్ రిలయబిలిటీ. Without constraints, databases allow invalid and duplicate data, leading to serious issues. సో మనకి ఈ కన్స్ట్రెయిన్స్ ఏం చేస్తాయంటే మనకి ఇన్వాలిడ్ డేటాని మన డేటాబేస్లోకి ఎంటర్ చేయనివ్వవు. ఓన్లీ వ్యాలిడ్ డేటానే అలో చేస్తాయి. సో మనకి 6 కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఇవి 6 యూజ్ చేసి మనం వ్యాలిడ్ డేటాని పంపిస్తాం. సో ఎలానో ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి నాట్ నల్. ఈ 6 టైప్స్, టోటల్ 6 టైప్స్ ఉన్నాయి మనకి. సో ఈ 6 టైప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నాట్ నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, చెక్, డిఫాల్ట్. సో మనకి 6 కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ నాట్ నల్. నాట్ నల్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నాట్ నల్ ఏం చేస్తుందంటే ఎన్ష్యూర్స్ దట్ ఏ కాలమ్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూస్ యూజ్డ్ వెన్ ఏ వాల్యూ ఈజ్ మ్యాండేటరీ. సో మనకి నాట్ నల్ ఏం చేస్తుందంటే ఓన్లీ మనకి వ్యాలిడ్ డేటానే మన టేబుల్స్లోకి ఎంటర్ చేయిస్తుంది. సో ఎలా అంటే మనము కన్స్ట్రెయిన్స్కి లాస్ట్లో నాట్ నల్ అని పెట్టినామంటే ఎంప్టీ అనేవి తీసుకోదు. సో ఎగ్జాంపుల్తో సింపుల్గా చూద్దాం. సో దీనికి ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకుందాం. నేమ్ వర్కర్ 50 నాట్ నల్. సో ఇప్పుడు ఏమైతుందంటే ఒకవేళ మనము ఎంప్లాయీ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటే పక్కా అతని నేమ్ ఇవ్వాలి. ఒకవేళ మనము ఎంప్టీ నేమ్ ఇచ్చేసి అతన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తామంటే అవ్వదు. ఓన్లీ మనం ఎంప్లాయీ నేమ్ ఇచ్చినాకనే, ఎంప్లాయీ నేమ్ ఇస్తేనే ఇది తీసుకుంటుంది డేటాని, లేదంటే లేదు అలా. సో నెక్స్ట్ కన్స్ట్రెయిన్ వచ్చేసి యూనిక్. ఇదేం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ డూప్లికేట్ వాల్యూస్ ఇన్ ఏ కాలం, అలోస్ వన్ నల్ వాల్యూ. సో ఇదేం చేస్తుందంటే డూప్లికేట్స్ వాల్యూస్ని అలో చేయదు, ఓన్లీ యూనిక్గా ఉంచుతుంది. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్తో చెప్తా, అప్పుడు సింపుల్గా అర్థమవుతుంది మీకు. ఈమెయిల్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఈమెయిల్ ఉంటుంది, అందరికీ ఒకే ఈమెయిల్ ఉండదు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిక్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్క ఈమెయిలే ఉంటుంది, 100 ఈమెయిల్ ఉండవు సేమ్ నేమ్తో. సో యూనిక్కి పర్ఫెక్ట్ ఇది ఈమెయిల్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే వీడియో చేసాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇక్కడ జస్ట్ సింపుల్గా చెప్తాను. ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్, కంబైన్స్ నాట్ నల్ అండ్ యూనిక్, ఓన్లీ వన్ ప్రైమరీ కీ పర్ టేబుల్. సో ఇది ఏం చేస్తుందంటే మనకి టేబుల్లో ఉండే ప్రతి రోని యూనిక్గా ఉంచుతుంది, అండ్ ఇట్ కంబైన్స్ నాట్ నల్ అండ్ యూనిక్, అండ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ పర్ టేబుల్. మనకి ఒక్క టేబుల్కి ఒక్క ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది, మల్టిపుల్ ప్రైమరీ కీస్ ఉండవు, ఓన్లీ వన్ ప్రైమరీ కీనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఐడి ఉంటుంది, ఎంప్లాయీ ఐడి. సో ప్రైమరీ కీ, ఈ ప్రైమరీ కీ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎంప్లాయీ ఐడి అనేది ఒక్కసారి రిజిస్టర్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ రిజిస్టర్ అవ్వదు. సో దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కీ గురించి కూడా ఆల్రెడీ మనం డీటెయిల్డ్గా వీడియో చేసాం. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఫారెన్ కీ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 టేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్కి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయాలనుకుంటే ఫారెన్ కీ యూజ్ చేసి మనం 2 టేబుల్స్కి మెర్జ్ చేయొచ్చు, ఒక రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కీ డిపార్ట్మెంట్ ఐడి, రిఫరెన్సెస్. సో ఇది సింటాక్స్ అనమాట. మీరు వేరే సింటాక్స్ ఇస్తే వర్కౌట్ అవ్వదు. ఏ ఎస్క్యూఎల్ అయినా సరే
ఇదే సింటాక్స్ యూజ్ చేయాలి. సో డిపార్ట్మెంట్ ఐడి. సో దీనికి ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఐడి ఇంటూ ప్రైమరీ కీ డిపార్ట్మెంట్ నేమ్ వర్కర్ 50. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి కూడా ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఐడి. సో ఇప్పుడు ఫారెన్ కి ఏం చేస్తుందంటే మనకి ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడిని డిపార్ట్మెంట్స్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడికి లింక్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంకా ఇద్దాం, కొన్ని ఎక్స్ట్రా ఇద్దాం. సో డిపార్ట్మెంట్ లొకేషన్. సో ఇప్పుడు మనకి ఒక ఎంప్లాయీ నేను డిపార్ట్మెంట్ నేమ్ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్ లొకేషన్ ఎక్కడ అని మనం తెలుసుకోవాలని అనుకుంటే ఓన్లీ మనకి ఫారెన్కి లేకపోతే మనం తెలుసుకోలేము. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి రిఫరెన్సెస్ డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడికి లింక్ అవుతుంది. సో దానివల్ల మనకి డేటా అనేది సింపుల్గా వస్తుంది. దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఫారెన్ కీ. సో నెక్స్ట్ చెక్. ఇట్ ఎన్షూర్స్ దట్ వాల్యూస్ సాటిస్ఫై ఏ స్పెసిఫిక్ కండిషన్. ఎగ్జాంపుల్ ఏజ్ మస్ట్ బి 18 or above. సో దీన్ని ఇంకా సింపుల్గా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి జాబ్ చేయాలంటే అతనికి పక్కాగా అతని ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉండాలి. సో చెక్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. సో ఇప్పుడేమవుతుందంటే అతని ఏజ్ 18 కంటే ఎక్కువ ఉంటేనే అతని డీటెయిల్స్ అనేవి మన టేబుల్స్లోకి ఎంటర్ అవుతాయి, లేదంటే అతని డీటెయిల్స్ ఎంటర్ కావు. ఎందుకంటే ఇది ఏజ్ అనేది పక్కా 18 కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే అతను ఎలిజిబుల్. సో ఇది ఏజ్ అనే కాదు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అందరికీ అర్థమయ్యేది సింపుల్గా ఇది ఏజ్ కాబట్టి ఏజ్ చెప్తున్నా. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డిఫాల్ట్. మనకి ఇదే లాస్ట్ డేటా టైప్. ఇట్ అసైన్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ టు ఏ కాలమ్ వెన్ నో వాల్యూ ఈజ్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ఇన్సర్షన్. సో మనకి ఇదేం చేస్తుందంటే సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టేటస్ వర్కర్ డిఫాల్ట్ యాక్టివ్. సో ఇప్పుడేమవుతుందంటే ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఇచ్చినాక అతని గురించి ఏమి ఇవ్వలేరు మనము. అప్పుడేమవుతుంది ఇక్కడ యాక్టివ్గా అతని గురించి డేటాబేస్లో ఎంటర్ అవుతుంది. డిఫాల్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ అసైన్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ టు ఏ కాలమ్ వెన్ నో వాల్యూ ఈజ్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ఇన్సర్షన్. సో మనము మన డేటాబేస్లోకి డేటాని ఇచ్చేటప్పుడు ఏమి వాల్యూ ఇవ్వకపోతే మనం ఈ డిఫాల్ట్ కన్స్ట్రెయిన్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ డిఫాల్ట్లో మనం ఒకటి పెట్టినామంటే అది ఆటోమేటిక్గా అతనికి అప్లై అవుతుంది. సో ఇప్పుడు క్విక్గా చూద్దాం ప్రతి ఒక్కటి సింపుల్గా. ఫస్ట్ నుంచి ఏమి డిస్కస్ చేసాము. సో నాట్ నల్ ఏం చేస్తుంది, ఎంటీ వాల్యూస్ని అసలు ఒకటి కూడా అలో చేయదు. యూనిక్ ఏం చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ప్రైమరీకి ప్రతి రోని యూనిక్గా ఉంచుతుంది. ఫారెన్కి మనకి టేబుల్స్ని లింక్ చేస్తుంది. చెక్ ఏం చేస్తుంది, ఒకవేళ కండిషన్ కరెక్ట్ అయితేనే అలో వేస్తుంది. డిఫాల్ట్ ఒకవేళ మనం మన డేటాని ఏమి ఇవ్వకపోతే అక్కడ మనం ఇచ్చిన డేటాని అది ఇన్సర్ట్ చేస్తుంది. సో ఇది సింపుల్గా ఉంటుంది. సో ఇంటర్వ్యూ నోట్స్ ఇది. ప్రైమరీకి అంటే యూనిక్ ప్లస్ నాట్ నల్. యూనిక్ అలోస్ 1 నల్ వాల్యూ. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రైమరీ కీకి యూనిక్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో దానివల్ల చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. ఫారెన్ కీ ఈజ్ నాట్ మ్యాండేటరీ బట్ రికమెండెడ్. ఎందుకు నాట్ మ్యాండేటరీ అండ్ ఎందుకు రికమెండెడ్ అంటే ఒకవేళ మనం టూ టేబుల్స్ని మనం జాయిన్ చేయలేదంటే
డేటా అనేది మనకి మిస్ అవుతుంది. అప్పుడు చాలా మిస్టేక్ అవుతుంది అండ్ చాలా లాస్ వస్తుంది. సో, మనము పక్కాగా ఫారెన్ కీ అనేది యూజ్ చేయాలి. అప్పుడైతేనే డేటా అనేది మిస్ అవ్వదు. సో, ఇంకొచ్చేసి చెక్ కన్‌స్ట్రెయిన్ బిహేవియర్ వేరీస్ బై డేటాబేస్. సో, ఇది చెక్ అనేది ఒక్కొక్క డేటాబేస్‌లో ఒక్కో రకంగా పనిచేస్తుంది. సో, ఈరోజు ఇంతే గైస్ ఎస్‌క్యూఎల్ కన్‌స్ట్రెయిన్స్. సో, నెక్స్ట్ వీడియోలో మనం ప్రైమరీ కీకి, యూనిక్‌కి డిఫరెన్స్ ఏందో డీటెయిల్‌గా చూద్దాం. సో, అప్పటి వరకు వీడియోస్ చూస్తా ఉండండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.